హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా డైలీ రొటీన్ అండి. మొత్తం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మొత్తం చూపిస్తున్నాననమాట. ప్రొద్దున్నే లేచిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తానండి. వచ్చి కిచెన్‌లోకి ఫస్ట్ రైస్ కడిగేసి పొయ్యి మీద పెట్టాను. లంచ్ బాక్స్‌లోకొచ్చేసరికి ఇవాళ బీరకాయ పోపు చేస్తున్నాననమాట. అదే బీరకాయ ఫ్రై లాంటిది చేస్తున్నాను. బీరకాయలు కడాయి పెట్టి ఆయిల్ వేసి బీరకాయ ముక్కలనేది నైటే కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను నేను. అవి తీసి బయట పెట్టుకొని బయట బీరకాయ ముక్కలు, పిండి అన్నీ బయట పెట్టుకొని అప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోగా అవి కూలింగ్ తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ఇడ్లీ, రైస్ కూడా అయిపోయి వస్తుందనమాట. అదే కలుపుతున్నానిక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా! బీరకాయ పోపనేది కొంచెం ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత బీరకాయలు వేయడం అంతే. బీరకాయల్లో చాలా వాటర్ ఉంటదండి. అస్సలు వాటర్ ఎయాల్సిన అవసరమే ఉండదు ఈ కర్రీకి. నెక్స్ట్ ఇక్కడ పోపు చూపిస్తున్నాను. బీరకాయలోకనమాట ఇది. అంటే మీకు అనిపించొచ్చు అదేంటి పోపు వేసి బీరకాయ ముక్కలు వేయొచ్చు కదా అని. అలా వేస్తే ఎండుమిరపకాయలో ఉన్న కారం దిగిపోయి కారంగా ఉందంటున్నారండి పిల్లలు. అందు గురించనేసి నేను పిల్లల కోసం ఎప్పుడు ఇలాగే చేస్తాను. పోపనేది లాస్ట్‌లో పెడతాననమాట కర్రీకి. రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కాబట్టి ఇడ్లీలోకి వేరుశనగ గుళ్ళు చట్నీ చేద్దాం అనేసని ఇక్కడ గుళ్ళు వేపుతున్నాననమాట. రైస్ అయిపోయింది. రైస్ కూడా పెట్టేస్తున్నాను క్యారేజీలో. నెక్స్ట్ బీరకాయ పోపనేది కూడా అయిపోయింది. అది కూడా పెట్టేసి కొంచెం ఫ్యాన్ దగ్గర పెడతానండి చల్లారిపోతుంది. అప్పుడే నేను ప్యాక్ చేస్తాననమాట. అప్పటి వరకు అయితే క్యారేజీ అనేది మూత పెట్టను. నెక్స్ట్ ఈ గుళ్ళనేది వేపినియి కొంచెం చల్లారుతాయనేసని ప్లేట్‌లో వేసుంచాను. నెక్స్ట్ చట్నీకి పచ్చిమిరపకాయలనేది వేపుకుంటున్నాననమాట. పచ్చిమిరపకాయలు వేపుకొని ఇవాళ నేను చేసే చట్నీ ఏంటంటే వేరుశనగ గుళ్ళు, కొబ్బరికాయ చట్నీ. ఈ చట్నీ అంటే నాకు చాలా ఇష్టమండి. మీలో ఎంతమందికి చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చట్నీకి పోపు పెట్టుకుంటున్నాననమాట. ఇదన్నీ మొత్తం ఈ చట్నీ పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ ముక్కలు, గుళ్ళు అన్నీ మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ దానికి తాలింపేసుకోవడం అంతే. నెక్స్ట్ ఇడ్లీ కూడా అయిపోయిందనమాట. మా వాడికి ఇచ్చేస్తాను ఫస్ట్. మళ్ళీ బస్సొచ్చేస్తది. వాడికి పెట్టేసాను. వాడికి పెట్టేసిన తర్వాత పొయ్యి ఖాళీ అయిందండి. అందు గురించనేసి పాలు కూడా పెట్టేసాను. పాలు తోడబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బట్టలనేవి చాలా ఉన్నాయండి. అందు గురించనేసి అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేస్తానిప్పుడు. వాషింగ్ మిషన్‌లో బట్టలనేవి కొంచెం దులిపి వేసుకోండి. కాయిన్స్ అనేది ఉంటే హ్మ్. మిషన్ అనేది పాడవుతది కదా! ఇది నా టిఫిన్ అనమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మాత్రం ఇలా వేడిగా పెట్టుకుంటానండి. ఇడ్లీ నాకు వేడిగా తినడమే ఇష్టం అనమాట. అదే చూపిస్తాను. ఇది నేను నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ ఒకసారి కొంచెం ట్యాప్ వదిలేసి నానబెట్టుకుంటానండి. ఈజీగా క్లీన్ అవుతాయనమాట ఇడ్లీ ప్లేట్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ తినేసిన తర్వాత ఇది నాకు చాలా ఇష్టమైన టైం అండి. కాఫీ కలుపుకుంటున్నాను. కాఫీ కలుపుకొని ఒక 10 మినిట్స్ ఒక్కొక్కసారి అయితే ఒక 20 మినిట్స్ అన్నా సరే కూడా అలా కూర్చొని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ చూస్తాను. దాని తర్వాత నెక్స్ట్ నా పననేది స్టార్ట్ చేసుకుంటాననమాట. ఈ చిన్న గ్లాస్ కాఫీ నాకెంతో రిఫ్రెష్‌మెంట్ అండి. ఎంత బావుంటుందో నాకు చాలా ఇష్టం కూడా కాఫీ అంటే. అలా అని నేను ఎక్కువ తాగను. మార్నింగ్, ఈవినింగ్ అంతే. ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా తాగను. రోజుకొక్కసారే అనమాట. ఇందాక వాషింగ్ మిషన్‌లో బట్టలొక్కటే వేశానండి. మిషన్ ఆన్ చేయలేదు. నేను ఎక్కువ డైలీ వాష్‌లోనే పెడతాను. ఓన్లీ దుప్పట్లకి, టవల్స్‌కి మాత్రమే హాట్ వాటర్ ఆప్షన్‌లో పెట్టుకుంటాను. బట్టలు వేసేసి పెట్టేసి లిక్విడ్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గిన్నెలన్నీ సర్దవలసినవండి. నైట్ క్లీన్ చేసిన గిన్నెలనమాట. అవే చూపిస్తున్నానిక్కడ. అవి సర్దేసి ఇవాళ ఇది ట్యూస్‌డే రోజు తీసిన వ్లాగ్ కాబట్టి బయట బాల్కనీ అంతా వాష్ చేసుకున్నాననమాట. అది క్లీన్ చేయడం అంతా మీకు చూపించొచ్చు. ఎందుకంటే నేనే షూట్ చేయాలి కాబట్టి అక్కడ కడగడమే షూట్ చేయలేదు. అయిపోయిన తర్వాత అదే మొత్తం ఆరిన తర్వాత చూపిస్తున్నాను మీకు నేను. బట్టలు కూడా అయిపోయినాయి. మొత్తం అన్నీ వెనక బాల్కనీలో, ఎదురు బాల్కనీలో ఆరబెట్టేసాననమాట. పొద్దున్న మా వాడికి చేసింది బీరకాయ కర్రీ కొంచెమే ఉంది. అందు గురించనేసని టమోటా కర్రీ చేస్తున్నానిక్కడ. టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసుకొని కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనికి సరిపడా వాటర్ పోసుకోవడం అంతే. ఈ ఒకేళ మీరు తినే రోజు అనుకుంటే ఇందులోని ఎగ్స్ కొట్టి పోసుకొని డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఆ కర్రీ కూడా చాలా బావుంటుంది. లేదు మీకిష్టం అనుకుంటే ఇందులో బంగాళదుంప కానీ, వంకాయ కానీ ఏమన్నా కూడా వేసుకోవచ్చండి. నేనేం వేయలేదు. జస్ట్ టమాటా కర్రీ కింద చేశానంతే. 1:30 అయిపోయింది. నేను లంచ్ చేసేసాను. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అనమాట. 4:30 కాదు మా వాడొచ్చేసరికి 5 అయిపోతుంది. 5కి మా వాడొచ్చిన తర్వాత అనమాట స్నాక్స్ అన్నాడు. చూస్తున్నారు కదా! ఇవన్నీ సంక్రాంతి స్నాక్స్ అనమాట. ఏం చేసినవే కాదులెండి. బయట కొన్నవే అనమాట. తెచ్చినవే. మా హస్బెండ్ తెచ్చినవే.
ఇవి నువ్వుల అరిసెలు అంటారు కదా! అవి మా వాడుకి చాలా ఇష్టం ఇమ్మన్నాడు. అందుకనే వాడికి అరిసిచ్చేసి వాడికి పాలు కలుపుతున్నాను ఇక్కడ. బూస్ట్ కలుపుతున్నాననమాట. నాకేమో కాఫీ కలుపుకుంటున్నారు చూసారు కదా! అంటే ఒక్కొక్క రోజు తాగుతాను. ఒక్కొక్క రోజు తాగను. ఇవాళ తాగాలనిపించింది కాఫీ అందుకనే పెట్టుకున్నాను. చాలా చిన్న గ్లాస్ తాగుతానండి. చాలు నాకు అదే మంచి సాటిస్ఫాక్షన్ నాకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మా వాడికి పాలిచ్చేసాను. ఇక్కడ మీనా బన్ ఉంది కదా! ఇదే చూపిస్తున్నాను మీకు. అంతేనండి ఇవాల్టి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.